బ్రేకింగ్ న్యూస్ రాజధాని అంశంపై వైసీపీ కొత్త రాగం అందుకుంది. గత ఎన్నికలకు ముందు 3 రాజధానులంటూ బొక్కబోర్ల పడ్డ వైసీపీ నేతలు ఇప్పుడు అమరావతి అంశంపై పార్టీలో ఆలోచించి చెబుతామని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అప్పటి పరిస్థితులను బట్టి 3 రాజధానులు అన్నామని ఇప్పుడు మరోసారి ఆలోచించి పార్టీ నిర్ణయం చెబుతామని బొత్స స్పష్టం చేశారు. అమరావతి శ్మశానంలా ఉందని తాను వ్యాఖ్యానించిన మాట వాస్తవమేనని బొత్స అంగీకరించారు. 6 ఏళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు తాను అలా మాట్లాడానని చెప్పారు. అమరావతి వల్లకాడులా మారిందని, అక్కడికి వెళ్లి ఏం చేస్తామని గతంలో తాను మాట్లాడినట్లు బొత్స చెప్పారు. 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీలో డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈరోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. వస్తాండి చూసుకోవాలని నాతో ఎవరో మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తే. ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి? వాళ్ళు ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20-30,000 కూడా ఖర్చు పెట్టలేండి. 6,000 ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తుంది? ఇది మా సైడ్ ఉన్న నాన్నుడిలాగా సామెతలాగా ఏముంది వల్లగాల శ్మశానంలాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారా వీళ్ళు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు, ఆ సందర్భం అది. మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీలో డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసుకొని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈరోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, అప్పట్లో 3 రాజధానులంటూ కూడా విర్రవీగిన వైసీపీ ఇప్పుడు మాట మారుస్తూ మరోసారి పునరాలోచన చేస్తామంటూ కూడా మాట మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఒక రకంగా మాట మార్చిందా లేకపోతే మరోసారి ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏదైతే ఉందో ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలోనే ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ 2025-26కి సంబంధించి అమరావతి రాజధాని కోసం 6,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది గత 5 ఏళ్లలోని తొలి పైసాగా అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 1 పైసా కూడా గత ప్రభుత్వ హయాంలో కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ సంబంధించి శాసన మండలి సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 రాజులు అనేది ఆ రోజు మా విధానం, రాజధానిపై ఇప్పుడు మా విధానం ఏమిటనేది చర్చించి చెబుతామంటూ కూడా కామెంట్స్ చేసిన వెనకాల మాట మార్చుకుంటుందా? ఎందుకంటే గతంలో 3 రాజధానులని పేరు చెప్పడం, అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఘోరమైన ఓటమికి వైసీపీ పడిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అప్పుడు పూర్తిగా రాజధాని ఎక్కడుందా అనేది కూడా ఆంధ్రలో చెప్పుకునే పరిస్థితి నెలకొంది. రాజధాని లేకపోవడం, దాంతో పాటు అభివృద్ధి జరగకపోవడంతో అమరావతిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసడంతో పెద్ద ఎత్తున విమర్శలతో పాటు ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. దాదాపు వైసీపీ ఘోర ఓటమి పాలటానికి అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం కూడా ఒక అంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అమరావతికి సంబంధించి, దాంతోపాటు రాజధానికి సంబంధించి ఏదైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతున్నారని మాత్రం చూడాల్సి ఉంది. అయితే బొత్స సత్యనారాయణ కామెంట్స్ చూసినట్టయితే రాజధానిపై ఇప్పుడు మా విధానం ఏమిటనేది చర్చించి చెబుతాము, రాజధానిపై మా విధానం ఏమిటనేది డిస్కస్ చేస్తాము. అమరావతి శ్మశానంలా ఉందని నేను వ్యాఖ్యానించిన మాట వాస్తవమే. 6 ఏళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు నేను అలా మాట్లాడనేది కూడా బొత్స చెప్పింది. ఎందుకంటే గతంలోని వైసీపీ హయాంలో తొలిసారిగా అమరావతి శ్మశానం అనే వ్యాఖ్య చేసింది కూడా బొత్స సత్యనారాయణే. ఆ తర్వాత 3 రాజధానుల అంశం తెర మీదకి వచ్చింది. పెద్ద ఎత్తున అమరావతి రైతుల ఉద్యమం జరిగింది, ప్రజల్లో కూడా వ్యతిరేకత అయింది. వైసీపీ దిగి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చింది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే అమరావతి
రాజధాని అంశాన్ని పక్కన పెడతామే వైసీపీ ఓటమి కారణంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ ఈ రకంగా కామెంట్స్ చేసినట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బొత్స కామెంట్స్ మాత్రం మనం తీసివేయకూడదు. ఒక సీనియర్ నేత, వైసీపీలోని కీలక నేతగా ఉన్నారు. ఆయన కామెంట్స్ చూసినట్టయితే ఇప్పుడు పార్టీలోనే అంతర్గతంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుందా, 3 రాజధానుల అంశాన్ని ఎత్తుకోవడంతోనే తమ ఓటమి పాలయ్యానా అనే అంతర్గత చర్చ ఇప్పుడు వైసీపీలో నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ఆలోచనలో వైసీపీ ఉందా, లేకపోతే ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి కొత్త నాటకం ఆడుతున్నది మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అయితే బొత్స సత్యనారాయణ ఈ అంశానికి సంబంధించి రాజధాని అంశానికి సంబంధించి చర్చించి తమ విధానాన్ని చెప్తామంటాం మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది.